డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏపీ హైకోర్టులో సునీల్ నాయ్కి మరొక షాక్ తగిలే విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లో పోలీసుల తరపు లాయర్లు ఒక విచిత్రమైన వాదనని తీసుకొచ్చారు. ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేయటం జరిగింది కాబట్టి ఈ పిటిషన్ చెల్లదు అని వాళ్ళు వాదిస్తూ ఉంటే, అరెస్ట్ కంటే ముందే నేను పిటిషన్ వేశాను, నాకు గనక బెయిల్ మంజూరు చేస్తే గనుక నేను పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాను, నేను ఎక్కడికి పారిపోను అని చెబుతూ ఉన్నాడు. కానీ సునీల్ నాయక్ గతంలో వ్యవహరించిన వ్యవహార శైలి తీరు మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ కోర్టు పరిశీలించే విధంగా కనిపిస్తోంది. మళ్ళీ ఇది వాయిదా పడినప్పటికీ గాను సునీల్ నాయక్ అయితే మాత్రం ముందస్తు బెయిల్ వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అసలు కోర్టులో ఏం వాదనలు జరిగాయి, పోలీస్ తరపు లాయర్ల వాదన ఏమిటి, సునీల్ నాయక్కి నిజంగానే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తారా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి. అలాగనే మన కుండబద్దలు 2.0ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, సునీల్ నాయక్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ జరుగుతున్న సమయంలో ఆ ప్రెమిసిస్లోనే ఆయన అవైలబిలిటీలో ఉన్నాడు, ఆయన అండర్లోనే ఇది జరిగింది అనేది కూడా ఒక వాదన నడుస్తోంది. దానికి గాను ఏపీ పోలీసులు ఆయన విచారణ చేయడానికి 2-3 సార్లు ఆయనకి విచారణ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఏమాత్రం సునీల్ నాయక్ దీన్ని పట్టించుకోలే, ఆంధ్రప్రదేశ్ వైపు తలబెట్టి కూడా పడుకోలేదు. అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన పాట్నా హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నప్పటికీ గాను దాన్ని మళ్ళీ ఆయన విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ముందస్తు బెయిలు లేదు, ఆయన విచారణకు రావట్లేదు. కాబట్టి దామోదర్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆయన అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళింది. అతంతా అందరికీ తెలిసిందే ఏం జరిగిందనేది. ఆ తర్వాత మొబైల్ కోర్టులో ఆయన మీద నాన్ బెయిలబుల్లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాబోయి ఆగిపోవటం, ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ ఆయన వేసుకొని ఉండటం, దీని మీద ఈ రోజున హైకోర్టులో వాదనలు జరిగితే పోలీస్ తరపు లాయర్లు క్లియర్గా చెప్పారు, ఆయన్ని మేము ఆల్రెడీ అరెస్టు చేశాం, ఆయన అదుపులోకి తీసుకోవటం కూడా జరిగింది. ఆ తరువాత మేము కోర్టులో ట్రాన్సిట్ వారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదంతే, కానీ ఇక్కడ అరెస్టు చెల్లకుండా పోయిందేం కాదు అంటే, మరి సునీల్ నాయక్ వైపు లాయర్లు కూడా అరెస్ట్ కాదది అని వాదించే ప్రయత్నం చేశారు. అది కాకుండా ఈ అరెస్ట్ కంటే ముందే ఈ సునీల్ నాయక్ హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు కాబట్టి విచారణ చేసి అందులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుకున్నారు. కాకపోతే ఇక్కడ సునీల్ నాయక్ చేసిన ఒక పెద్ద తప్పిదం ఏమిటి అంటే, గతంలో విచారణ కోసం ఆయన హాజరు కమ్మని పోలీసులు నోటీసులు ఇచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదు, దానికి తిరుగు సమాధానం కూడా చెప్పలేదు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే గనుక మళ్ళీ తిరిగి పోలీసులకు సహకరిస్తాడని ఎలా ఉంటుంది? కాకపోతే హైకోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు, మీరు బెయిల్ ఇచ్చినంత మాత్రాన మీరు పోలీసులు విచారణకి వెళ్లకుండా ఉండొచ్చు అని ఏం కాదు, మీరు విచారణకు వెళ్ళి కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన సమాచారం చెప్పాలి అని మరి ఉత్తర్వులు ఇవ్వచ్చు. కానీ ఆ ఉత్తర్వులను కూడా పాటిస్తాడని ఏమన్నా ఉంటుందా? మరి ఆ ఉత్తర్వులు పాటించకపోతే మరి కోర్టు ఎగనెస్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా వస్తుంది, అది వేరే విషయం. కాకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి గల కారణాలు ఏమిటి అనేది వరుసగా చూసుకుంటే కనుక విచారణకు ఈయన ఏమాత్రం సహకరించడు అనేది ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఇప్పుడు బీహారు ప్రభుత్వం కూడా ఈ బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి మరీ ఈయనకి రక్షణ కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నా, కేంద్రం ఒకసారి సీరియస్ అవటం మూలన దాంట్లో కూడా కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ వీడియోని మనం కుండబద్దల్లో కూడా పెట్టాం పొద్దున. కేంద్రం కూడా సీరియస్గా ఉండటం మూలాన బీహార్ కూడా ఇప్పుడు అరెస్ట్కి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఎటుగుడి దాన్ని అమెండ్మెంట్ చేస్తూ గెజిట్ ఇచ్చారు కాబట్టి, లేదు తర్వాత అయినా ఆ గెజిట్ క్యాన్సిల్ చేసుకోవటానికి ఏమేమి ఇది ఉన్నాయో చూసుకొని తర్వాత చేసుకుంటానికైనా ప్రస్తుతం సునీల్ నాయక్ అరెస్ట్ చేసుకుంటే ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ కోసం ఇంత పని జరిగింది అని దేశవ్యాప్తంగా చర్చ జరగటం కానీ, లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మరి ఇతర రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వాళ్ళు కూడా ఈ చట్టంలో ఇలాంటిదే అమెండ్మెంట్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వాళ్ళు కూడా ఒకటి తీసుకొస్తే మరి కేంద్రానికి కూడా అక్కడ ఒక పెద్ద దెబ్బ తగులుతుంది కదా.
దానికి గాను ఈ బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రతిష్టాత్మకంగా మరి ఇప్పుడు ఈ బీజేపీయే తీసుకొచ్చింది కాబట్టి ఇందులో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది. మరి కనీసంలో కనీసం కొన్నాళ్ల పాటైనా ఇందులో ఎటువంటి ప్రతిష్టంభన లేకుండా ఉంది అనేది చూపించాలి. దానికి గాను ఇప్పుడు బీహార్ చేసిన ఈ పనికి ఒకంత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆటంకం కలిగే విధంగానే ఉంది. కాకపోతే అక్కడ నితీష్ కుమార్ నేతృత్వంలో ఆ, ఉన్నప్పటికీ గాను అది ఎన్డీఏ ప్రభుత్వమే, అందులో బీజేపీ కూడా భాగస్వామ్యంగానే ఉంది. అంటే లోకల్ బీజేపీ నాయకులు ఏమి నితీష్ కుమార్ చెప్పిన దానికి దేనికి మరి వాళ్ళు అంగీకరిస్తారో తెలియదు. మరి కేంద్రంలో ఉన్న అమిత్ షా కానీ మోడీ కానీ దాన్ని ఖచ్చితంగా అంగీకరించే విధంగా కనిపించట్లేదు అనేది ఒకటి కనపడుతుంది. కాకపోతే రఘురామకృష్ణరాజు కోసం ఈ పని చేయకపోయినా, ఎందుకంటే ఆయన దాదాపుగా ఏ పార్టీలో ఉంటున్నాడో ఆ పార్టీలో కూడా చాలామందికి ఆయనతో పొసగదు, ఇటు వైసీపీతో కానీ అటు బీజేపీతో కానీ పొసగదు. అందుకనే కదా నరసాపురం ఎంపీ ఆయనకు రాకుండా బీజేపీయే తీసుకుని వాళ్ళకి కావాల్సిన బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చుకున్నారు. అప్పట్లో ఉన్న వాదన ఏమిటి అని అంటే బీజేపీలోకి రఘురామకృష్ణరాజు వెళ్తాడు, నరసాపురం ఎంపీగా ఆయన అక్కడ పోటీ చేస్తాడు అని. కానీ అది ఆ రోజు జరగకపోయేటప్పటికి ఇక చిట్ట చివరి నిమిషంలో ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆయన కేటాయించడం జరిగింది. ఆల్రెడీ అనౌన్స్ చేసిన టికెట్ని వాళ్ళకి వేరే ప్రామిస్ చేసి, ఇక ఈ రఘురామకృష్ణరాజు ఆ రోజు నుంచి తన కస్టోడియల్ టార్చర్ మీద విపరీతంగా కృషి చేస్తూ ఉన్నాడు. సునీల్ కుమార్ తోటి, ఇటు సునీల్ నాయక్ తోటి, మరి విజయ్ పాలు, తులసిబాబు లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన గట్టిగా ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నాడు. సునీల్ కుమార్ అయితే రఘురామకృష్ణరాజు మీద ఇంకొన్ని వేరే ఆరోపణలు కూడా తీసుకురావటం, నన్నేమీ చేయలేడు అని ఆయన కూడా సవాళ్ళు చేయటం, ఆయన మీద కూడా మరి సర్వీసు చివరి వరకు సస్పెన్షన్ని పొడిగించటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగినా కూడా మరి రఘురామకృష్ణరాజు ఆ కేసు తేలకపోతే ఆయనలో మరి ఆయన చేస్తున్న ఈ పనికంతటికి ఫైనల్ అవుట్పుట్ ఎక్కడొచ్చినట్టు. అందుకోసమని సునీల్ నాయక్ విచారణ కూడా ఖచ్చితంగా చెయ్యాలి అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. అప్పట్లో ఉన్న ఈ కాల్ డేటాలు వీటన్నిటిని కూడా ప్రొక్యూర్ చేసి పెట్టమని కోర్టు ద్వారా నోటీస్ కూడా ఆయన ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. వాటిని ప్రొక్యూర్ కూడా చేశారు. ఎందుకంటే 2 సంవత్సరాల పైన ఈ వ్యవహారం నడిచెళ్తే ఆ కాల్ డేటాలు మొత్తం ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం డిస్మాంటిల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేయకుండా ఆపెట్టుకున్నాడు. దాంతో వీళ్ళందరికీ చాలా ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది ల్యాప్స్ అయ్యే కొంది ఈ కేసు ఎటో పోయిద్దని అనుకుంటే ఎక్కడ వేసింది అక్కడే లాగానే కనపడుతోంది. ఏదన్నా ఒక అడుగు ముందుకే పడుతుంది కానీ వాళ్ళ వైపు ఎదురుగా రావడం లేదు. కాకపోతే సునీల్ నాయక్ మాత్రం చాలా పెద్ద పనే చేశాడు. విచారణకు హాజరయ్యి ఆయన ఏదో ఒక సమాధానం చెప్పుంటే ఈ సమస్య ఇంత తీవ్రతరం అయ్యేది కాదు. ఇప్పుడు దాంతోపాటుగా ఏంటంటే అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని వచ్చి ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తోంది, వీళ్ళకి సహకరించటం లేదనే మరొక అపవాదు కూడా వచ్చేటట్టుంది. కాబట్టి దాదాపుగా వాళ్ళు కూడా సరి చేసుకునేటట్టుగా కనపడుతున్నారు. మరి పోలీసు వాదనని మరి హైకోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఆయనకి ఈ ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఉంటే ఆయన అరెస్ట్ మీద మళ్ళీ ఏదైనా మళ్ళీ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేసి బీహార్ నుంచి ఆయన తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇది మరి సునీల్ నాయక్కి మరి గట్టి షాకే కదా. ఇదే ఈరోజు కొండబద్దలు.